హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 1 డేలో 3 టెంపుల్స్ ఎలా విజిట్ చేయాలో చెప్తాను. అవి ఏంటో కూడా చూడండి. ఒకటి యాదాద్రి, 2 స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, 3 బంగారు శివలింగం. ఫస్ట్ మనం వెళ్ళిపోతుంది యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యామండి. మీకు అక్కడికి వెళ్ళేసరికల్లా 7 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇలా ఆన్ ద వేలో వెళ్తుంటే కూడా మీకు ఇలా నామాలు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది చూడగానే హైదరాబాద్లో బీచ్ లేదని అంటారు కదా అందరూ, ఇది చూడంగానే నాకు హైదరాబాద్లో బీచ్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో మీకు ఇలా స్టార్టింగ్లో శిల్పారామం కూడా ఉంటుందండి ఎంట్రన్స్లో. సో ఇది టెంపుల్. మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది మనకి దూరం నుంచి, ఎందుకంటే గట్టి మీద ఉంటుంది కదా. సో ఇలా వెళ్ళిన తర్వాత మీరు రైట్కి వెళ్తే కనుక బైక్ పార్కింగ్ ఉంటుంది, లేదంటే బైక్ ఇక్కడే పార్క్ చేసి మీరు స్టెప్స్ ఎక్కేసేసి టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే ఇట్లా రైట్ సైడ్ వెళ్ళిపోయాము. మీకైతే బైక్ ఎలా ఉండదంటే ఇక్కడే పెట్టేసేయాలి. ఇక్కడ నుంచి మీరు బస్ కానీ ఆటో కానీ వెళ్ళాలన్నమాట. ఆటో అయితే పర్ పర్సన్ 50 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. ఒకవేళ మీకు 4 వీలర్ వెహికల్స్ లోపల ఎలో కావాలి అంటే కనుక వీళ్ళు 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మేము ఆటోకి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి నేను ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. పైకి అయితే బైక్స్ ఎలో లేదు. సో మేమైతే ఇట్లా ఆటోకి వెళ్ళిపోయాము. ఇక్కడ దిగిన తర్వాత మీకు స్ట్రైట్ వే చూస్తే మీకు 150 ఆర్ 300 దర్శనంకి టికెట్స్ అండ్ దర్శనం అటువైపు ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ఫ్రీ దర్శనం ఉంటుంది. అంటే అక్కడ బస్సెస్ ఆగుతాయి. బస్సెస్ ఆగే ఆపోజిట్లోనే మీకు దర్శనం క్యూ లైన్ ఉంటుంది. సో చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మేమైతే కన్ఫ్యూజ్ అయ్యాము, అందుకనే చెప్తున్నాను అనమాట. మీకు దర్శనంకి నియర్లీ 1 to 2 hours పడుతుంది ఈజీగా. సో ఇదైతే నరసింహస్వామి అవతారం అండి. ఇది లోపలికి అయితే మనకి ఫోన్స్ ఎలా ఉండవు, బట్ నేను ఇది రిఫరెన్స్ పిక్ పెట్టాను అనమాట. సో బయటకు వచ్చేసిన తర్వాత నియర్లీ 1 to 2 hours దర్శనానికి టైం పట్టింది. మాకు నియర్లీ 9 అయిపోయింది, బయటకు వచ్చాము. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఇలా ఉంది. ఎన్విరాన్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో తర్వాత ప్రసాదం టికెట్ తీసుకోవాలి. మీరు కిందకి ప్రసాదం కౌంటర్ ఆపోజిట్లోనే శివాలయం ఉంటుంది. శివాలయం కూడా దర్శనం చేసుకోండి కిందకు వెళ్ళి. సో పైకి వచ్చి మీరు మళ్ళీ టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం కలెక్ట్ చేసుకోవాలి. సో 2 వేరు ప్లేస్లో ఉంటాయి, చూసుకోండి. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మేము అవుట్కి వచ్చేసాము. నెక్స్ట్ నేను ఇంకో టెంపుల్కి వెళ్తున్నాను. ఆ టెంపుల్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో చూడండి. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.